మీ కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. దానివల్ల మీరు సాధించేదేమీ లేదు. మీ ల్యాండ్ కావాలంటే మార్తాళితో సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. చంటి గారు, మార్తాళిని ఇమీడియట్ గా సెటిల్మెంట్ కి పిలవండి. పిఏలా ఉండు, సలహాలేవో మాకు. సారీ మేడం, ఏసీపీ గారు నాకు బాగా తెలుసు, నేను ఫోన్ లో మాట్లాడతాను. సార్, ఎస్పీ గారు ల్యాండ్ కబ్జా అయితేనే ఏం చేయలేక మినిస్టర్ గారి ద్వారా 3 కోట్లకు సెటిల్ చేసుకున్నారు. కొన్ని ఏరియాల్లో కొన్ని మృగాలుంటాయి, అవి అడ్డొస్తే తప్పుకోవాలి. ఇక్కడ మార్తాళి ఒక మృగం, తర్వాత మీ ఇష్టం. ఏంటండి దారుణం? ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు? మన కంపెనీలో జీతం తీసుకునేవాడిని, ప్రాబ్లం వస్తే దానికి బాధ్యత తీసుకున్నా? మీకు ఏంటి తీసుకునేది? అసలే ప్రాబ్లం సొల్యూషన్ లేదు తెలుసా నీకో? ఏవండి, తాళం కప్ప చేసినప్పుడే తాళం చెవి కూడా చేస్తారు. అలాగే ప్రాబ్లం లోనే సొల్యూషన్ ఉంటుంది. ఇలాంటి కొటేషన్లు, మ్యాగ్నెటిక్ ఫార్ములాలు చెప్పి అమ్మాయిలు పడేసినంత ఈజీ కాదు. మార్తాళి నుంచి ల్యాండ్ విడిపించడం కదా, ఎంత కష్టమైన మార్తాల నుంచి ల్యాండ్ విడిపిస్తా. మేడం చేత నాకు ఐ లవ్ చెప్పిస్తారా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మార్తాలి నుంచి ల్యాండ్ విడిపిస్తా. మేడంతో నాకు ఐ లవ్ చెప్పిస్తారా? చెప్తా. మేడం, ఏమిటి ఆవేశం? మీరుండండి చంటి గారు. ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే మళ్ళీ లైఫ్ లో నాకు కనిపించకూడదు, ఓకేనా? డన్ డీల్. ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఏం చెప్పినా మీరు నాకు కోఆపరేట్ చేయాలి, ఓకే? మేడం, వాడిని లవ్ చేయటం ఏంటి మేడం? మార్తాళ్ళని చూశారుగా, వీడ ల్యాండ్ ని ఎలాగో విడిపించలేడు. దీంతో వీడు గొడవన్న అవుతుంది. ఆహా, ఏం ప్లాన్ చేశారు మేడం? టార్చర్ పెట్టేవాడిని టైగర్ కెరేసినట్టు. ఇక నరబలే. మార్తాలు ఎంత దుర్మార్గుడో తెలుసా? బెదరగొట్ట మానేసి వాడికి ఏమైనా వీక్నెస్ ఉంటే బయట పెట్టండి. అంటే సెకండ్ సెటప్ లాంటి సైడ్ యాంగిల్స్ వగైరా వగైరా. నోర్మై, ఏం మాట్లాడుతున్నావు? వాడెంత నీచుడైనా దుర్మార్గుడైనా కావచ్చు, కానీ భార్య విషయంలో మాత్రం వీఆర్ రెస్పెక్ట్ హిమ్. ఏరా, రాముడికి ఒకటే సీత, మార్తాలికి ఒకటే దమయంతి. ఓ, నన్ను అడిగితే పెళ్ళో అరుంధతి నక్షత్రం బదులు మార్తాల దంపతులను చూపించాలి. వాళ్ళిద్దరు పెట్ నేమ్స్ ఒకటే, కానీ వాళ్ళ ప్రేమకు చిహ్నంగా, కళలకు రూపంగా, ప్రజలకు దూరంగా దమయంతి ప్యాలెస్ కట్టించాడు.